जय सदगुरु प्रेम महाराज अमलांबा श्रीमती गंडिकोट सुभद्रम सद्गुरु प्रेम महाराज की जय ఎరుక నిర్ణయం ఆత్మ స్వగత భేదాలు తెలుసుకున్నాం. ఇది ఎరుక అంటే ఏంటి? ఇది ఘటం, ఇది పటం, ఇది మఠం, ఇది హఠం, ఇది సఠం, ఇది భటం, ఇది యటంచు, ఇది మనం, విధి జనం, విధి ధనం, విధి ఘనం, విధి దినం, విధి వనం, విధి యటంచు, విధి హఠ, విధి హయం, విధి ప్రియం, విధి ప్రయం, విధి నయం, విధి జయం, విధి అనటంచు, నిధియు నదియును నదియును ఇదియును అనటంచు, నెరిగిన ఎరిగిన ఎరుకతో నెరుక నీవు. చూసారా? అది ఇది అని ఎరిగేది ఏదైతే ఉందో అదే ఎరుక, అదే నీవు. ఘటము పటము, మఠము, హఠము, ఘటము, పటము, మఠము, హఠము, శఠము, భటము అనియో, మనము, జనము, ధనము, ఘనము, దినము అనియో, హయము, ప్రియము, వ్రయము, జయము, భయము, నయము అనియు, శరము, కరము, నరము, పురము, పరము, స్థిరము అనియు, ఇది అది అది ఇది అనియు, ఎరిగినదియే ఎరుక అని తెలుసుకోండి. అది ఏది అని మనం ఏదైతే తెలుసుకుంటున్నామో తెలుసుకున్న తెలివే ఎరుక. ఇది అపశబ్దము, ఇది సుశబ్దము, ఇది ఎరిగిన ఎరుకతో ఎరుక నీవు. ఇది ఉష్ణం, ఇది శీతం, ఇది మృదుత్వం అని ఎరిగిన ఎరుకలో ఎరుక నీవు. ఇది శుక్లం, ఇది రక్తం, ఇది కృష్ణం అని ఎరిగిన ఎరుకలో ఎరుక నీవు. ఇది మధురం, ఇది వ్యాఘ్ర, ఇది ఆమ్లం, ఇది లవణం అని ఎరిగిన ఎరుకలో ఎరుక నీవు. ఇది సుగంధంబు, ఇది దుర్గంధంబు, ఇది అటంచును ఎరుగుచుండిన ఎరుకలో ఎరుక నీవు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాత్మా. అపశబ్దం చెవులు కర్ణకఠోరంగా ఉన్నాయి బాబోయ్, వినలేకపోతున్నాం. ఈ శబ్దాలు అపశబ్దాలు వినలేకపోతున్నాం. ఎప్పుడు శాపనార్థాలు, గొడవలు, ఇదేనా, ఇది వినడానికి చాలా కష్టంగా ఉంది అని ఎరిగే జ్ఞానం. ఇది సుశబ్దం. అబ్బాయి ఎంత శ్రావ్యంగా ఉంది, సంగీతం ఎంత బాగా పాడుతుంది, ఈ పాట, ఈ చంటిపాక మాటలు ఎంత ముద్దుగా ఉన్నాయి అని, సుస్వరంగా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని, సుశబ్దాలు అన్నీ కూడా మీకు జయం కలుగు, మీకు విజయం కలుగు అని చెప్పే మంచి వాక్యాలు. అటువంటివి కూడా అవి ఇవి సుశబ్దం అని, ఇది సుశబ్దం అని, ఇది మంచి అని, ఇది కాదని, ఇది మంచి శకునము అని, ఇది దుశ్శకునం అని, ఇది మంచి కళ అని, ఇది చెడ్డ కళ అని ఏదైతే మనం నిర్ణయం చేసుకునేది ఉందో అదే ఎరుక. అపశబ్దం అని, సుశబ్దం అని, ఉష్ణం అని, శీతలం, ఇది వేడిగా ఉందని, చాలా చల్లగా ఉందని, మృదువుగా ఉందని, శుక్లం అని, రక్తం అని, కృష్ణం అని, మధురము, ఆమ్లములని, లవణములని, సుగంధము, దుర్గంధము అని ఎరిగినది ఎరుక సుమి. ఇదంతా ఎరుక. ఎరిగేది ఏదైతే ఉందో మన విద్యతో తెలుసుకునేది ఏదైతే ఉందో, ఈ పంచేంద్రియాలతో తెలుసుకునే తెలుగు ఏదైతే ఉందో అదంతా ఎరుకే. ఇది అది అని దేహ జగత్తులకు లోపల వెలుపల ఎరుక ఎరుసనిదో అది ఆ ఎరుకే ఆత్మ అని తెలిసేది. దేహం లోపల మనకి ప్రాణవాయువులని, లేకపోతే ఇంకోటి ఏదో సాధన చేసే తెలుసుకున్న తెలివని ఏదైతే ఉందో లోపల బయట అంతా ఎరిగే జ్ఞానం ఏదైతే ఉందో అది ఎరుక. అదే ఆత్మ అని కూడా అంటారు. ఆత్మ అన్నది ఎరిగే జ్ఞానం, ఎరుకే. ఎరుక కానిది పడిపోతుంది. అది ఎరుకని తెలుసుకోవాలి. నేతి అని మహావాక్య లక్షణం, నేతి అని మహావాక్య లక్షణం. ఇది కాదు
నీవు పృథివియుగావు నీరగ్నులను గావు, నీవు పృథివియుగావు నీరగ్నులను మారుతముగావు వ్యోమంబుగావు, శ్రోత్రత్వక్కులుగావు నేత్రజిహ్మలుగావు, ఘ్రాణంబుగావు వక్త్రంబుగావు, పాదపాణులుగావు పాయూపస్థలుగావు, ప్రాణములుగావు శబ్దంబులుగావు, స్పర్శ రూపంబులుగావు, పరగ రసమునుగావు, గంధంబుగావు, చిత్కళలుగావు, మానసాదులుగావు, కర్మంబులుగావు, సచ్చిదానంద రూపాత్మ సాక్షి నీవు, రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత. నీ స్వరూపం గురించి నీకు తెలియజేసే వాక్యం. నీవు పృథ్వీ కాదు, ఈ పృథ్వీ నీవు అనుకుంటున్నావేమో, ఇది కాదు. ఈ పంచభూతాలు నీవు అనుకుంటున్నావేమో, అది నీవు కాదు. అగ్ని నీవు కాదు, వాయువు నీవు కాదు, ఆకాశం నీవు కాదు, నీ స్తోత్రము నీవు కాదు, త్వక్కు నీవు కాదు, స్తోత్రము త్వక్కు చక్షు పలికే పలుకు నీవు కాదు, ఈ చర్మం నీవు కాదు, స్తోత్రము త్వక్కు చక్షు చూసే కళ్ళు నీవు అనుకుంటున్నావేమో, ఈ కళ్ళు నువ్వు కాదు. నేత్రము జిహ్వ ఈ నాలుక నువ్వు అనుకుంటున్నావు, ఈ నాలుక కానీ నువ్వు నాలుక కాదు, ఈ నాలుక నువ్వు కాదు. ఘ్రాణము నువ్వు కాదు, ఈ ఆఘ్రాణించేవన్నీ కూడా ఈ సువాసనతో వాటికి మైమరిచిపోతావు, పుష్పాల నుంచి వచ్చే సుగంధానికి వేసే హాయిగా అది నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు కాదు. ఘ్రాణము నీవు కాదు, వక్త్రము నీవు కాదు, పలికే పలుకు నీవు కాదు, పాదములు నీవు కాదు, వాయుపస్థలు నీవు కాదు, ప్రాణాదులు నువ్వు కాదు, ప్రాణాలు కూడా నీవు కాదు. నీ ప్రాణాలు అంటావు కానీ నువ్వు ప్రాణం కాదు, ప్రాణాదులు నీవు కాదు. శబ్దంబులు కావు, ఈ శబ్దాలు అనాహత శబ్దం హృదయస్థానం అది నువ్వు అనుకుంటున్నాము, అది కూడా నువ్వు కాదు, నీ శబ్దం అది. అనాహతం నీ శబ్దం కానీ అది నువ్వు కాదు. శబ్దము నీ కాదు, స్పర్శ రూపము నీవు కాదు. స్పర్శ ఈ చర్మం యొక్క ఏదైనా శీతోష్ణకు కాదు, ఏది తగ్గినా, ఇక్కడ చల్లని గాలి తగిలినా, వేడి మీద పడినా, ఎండలో మాడిపోయినా, నీ చర్మానికి కలిగే స్పర్శ నీ చర్మ స్పర్శ అంటున్నాం కానీ అది నువ్వు కాదు, చర్మం నువ్వు కాదు. స్పర్శ రూపములు ఈ స్పర్శను తెలుసుకునే తెలివి ఏదైతే ఉందో అది, దాని గురించి ఆ స్పర్శ నువ్వు కాదు. పరగా రసమును కావు, రసం నువ్వు కాదు. నాలుకల రసాలు ఊరుతూ ఉంటాయి, జిహ్వ నువ్వు కాదు, రసం నువ్వు కాదు, గంధం నువ్వు కాదు, సుగంధం దుర్గంధం అని గంధాలు, అది గంధం నువ్వు కాదు. చిత్కళలు నీవు కాదు. ధ్యానం చేయగా కళలు ఇక్కడ జ్యోతి స్వరూపం దర్శనం అవుతుంది. కళలు నాదబిందు కళలు అది నువ్వు కాదు. దర్శించేవాడివి నువ్వు, ఆ దర్శనం నీ రూపం కాదు. స్పర్శ నీవు కాదు, గంధం నీవు కాదు, చిత్కళలు నీవు కావు, రసము నీవు, గంధం నీవు కాదు. మనస్సు బుద్ధి చిత్తము అహంకారం నీ పంచేంద్రియాలు అంతరేంద్రియాలు మనోబుద్ధి చిత్త అహంకారం నీ గుణాలు కానీ నీవు కాదు. చిత్కళలు కర్మం నీవు కాదు. నీవు సచ్చిదానంద రూపమైన సాక్షుడు. సచ్చిదానందం అన్నీ నేను కాదని విడిచే నా స్వరూపాన్ని నేను దర్శించి ఆనంద సిద్ధి కలిగిన ఆనందమే పరబ్రహ్మం. ఆనంద స్థితికి సచ్చిదానందాన్ని అనుభూతి చెందుతున్నా అది కూడా నీవు కాదు. దానికి సాక్షి మాత్రమే నీవు. సచ్చిదానందాన్ని పొందే ఆనంద స్థితి యొక్క సాక్షి మాత్రమే నీవు. రమ్య గుణగామి భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఆత్మ. జై సద్గురు అని తెలుసుకోవాలి. షట్చక్రములు కావు, షడ్వర్ణములు కావు, కామాది శత్రు వర్గములు కావు, షట్కోశములు కావు, షడ్భ్రమలను కావు, షడ్వికారములు సరటి కావు, షట్ సంపత్తులు షడ్గుణంబులు కావు,
వరషడూర్ములు కావు, క్షరము కావు, నా షణ్మతంబులును కావు, షట్శాస్త్రంబులు కావు, షట్కర్మములు కావు, సత్తు కావు, సప్తధాతువులను కావు, సప్తకోటి మంత్రములను కావు, ఆనందమయుడవు నీవు కావు. రమ్యగుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. షట్చక్రాలు సాధన చేసి ఎంతో దివ్యత్వాన్ని పొందామని ఆనంద స్థితిలో ఉంటారే, అది కూడా నీవు కాదు. షట్చక్రాలు నీవు కాదు. షడ్వర్ణములు 7 వర్ణాలు దర్శనం అవుతాయి. శ్వేత రక్త ముందు అనుకున్నాం కదా, శ్వేత రక్త సుబేత నీల వర్ణములు నడుము అంతకాలంగా 7 వర్ణాలు నీవు కాదు. షడ్గుణములు నీవు కాదు. అరిషడ్ వర్గములు నీవు కాదు. షడ్కోశములు నీవు కాదు. కోపం ప్రకటితమవుతుంది మనలో. కోపం నీ కోపం అంటాం కానీ నువ్వు కోపం కాదు. అలాగే ప్రేమ, నువ్వు ప్రేమ స్వరూపుడు అయి అందరినీ ప్రేమగా చూస్తావు, అందరికీ ప్రేమను పంచుతావు. ప్రేమే నీ స్వరూపం అని అనుకుంటావు కానీ నీవు ప్రేమ కాదు. అన్నిటికీ వేరుగా ఉన్నావు నువ్వు. సశాస్త్రములు కాదు, షట్కోశములు కాదు, పంచకోశాలు ఉంటారు కదా, ఆ కోశాలు కాదు, షడ్భ్రమలు కాదు, షడ్వికారములు కాదు, షట్ సంపదలు కాదు, షడ్గుణములు కాదు, షడూర్ములు కాదు, షణ్మతములు కాదు, షట్శాస్త్రములు కాదు, షట్కర్మలు కావు, నీవు కావు. సప్త ధాతువులు, నీలో ధాతువులతోటి నిండున్నావు కానీ నువ్వు ధాతువు కాదు. సప్తకోటి మహామంత్రములు నీవు కావు. నువ్వు ఏ మంత్రమే ఉపవాసం చేస్తావు కానీ ఆ మంత్ర స్వరూపం నీవని భ్రమలో ఉండవు కానీ అది నీ స్వరూపం కాదు. క్షరములు కావు, షణ్మతములు కావు, షట్శాస్త్రములు కావు, షట్కర్మములు కావు, సదసత్తులు కాదు, సదసత్తులు. సత్తు అసత్తు. సత్తు అంటే ఏంటి? అంతా నిండుని బ్రహ్మస్వరూపం. అసత్ అంటే జగత్తు. ఈ రెండు కూడా నీవు కాదు, నీవు కావు. నీవు సచ్చిదానంద రూపుడవు అని ఎరగవాలని. ఆ సత్తు చిత్తు కానిది ఆనంద స్థితి ఏదైతే ఉందో అదే ఆనందమే నీ స్వరూపం. సచ్చిదానంద స్వరూపమే నీ స్వరూపం. ఎరిగే జ్ఞానం, ఆనంద స్థితి కలిగించిన జ్ఞానం ఏదైతే ఉందో అది ఆనందానుభూతి పొందేది ఏదైతే ఉందో ఆ పొందేవాడు నువ్వు. అంతేగాని ఆనందం కూడా నువ్వు కాదు. ఆనందాన్ని అనుభవించే నేను ఆనంద స్థితిలో ఉన్నాను, పరమాత్మ స్థితికి లో నేనున్నాను అని ఎరిక ఏదైతే ఉందో అదే నీ స్వరూపం. అష్టతనువులు కావు, అష్టాత్మలు కావు, అష్టాంగ యోగాది నిష్ట కావు, అష్టమూర్తులు కావు, అష్టపురములు కావు, అష్టమదములు కావు నీవు, అష్టాబ్దములు కావు, అష్టపాసములు కావు, అష్టస్థలంబులు నరయ కావు, దశరంధ్రములు కావు, దశ నాడులను కావు, దశవాయు గుణ అంధంబులు కావు, పంచశక్తులు కావు, అది ప్రకృతి కావు, పంచశక్తులు కావు, ఆది ప్రకృతి కావు, సర్వ పరిపూర్ణ చైతన్య సాక్షి నీవు. రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. నీ స్వరూపం, నీ నిజస్వరూపాన్ని గురించి చెప్తున్నారు పరశురామ నరసింహదాస స్వామి వారు. అష్టతనువులు తెలుసా అండి? జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4. స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు. జీవతనువులు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మరి స్థూల సూక్ష్మ కారణ శరీరం, మహాకారణ శరీరం. ఈ 4 శరీరాలు నీవు కాదు. ఈశ్వర తనువులు 4. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు ఈ జీవతనువులు అయితే విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృతుడు, పరమాత్ముడు. ఈ 4 ఈశ్వర తనువులు. ఈ అష్టతనువులు నీవు కాదు. అష్టతనువులు కావాలన్నది ప్రత్యక్ష పరము. అష్టతనువులు నీవు కాదు. అష్టాత్మలు, అష్టాంగ యోగాది నిష్టలు నీవు కాదు.
అష్టమూర్తులు, పురంబులు, అష్టమలములు, అష్టాబ్దములు, అష్టపాసములు, అష్టస్థలములు నీవు కావు. దశరంధ్రములు, దశనాడులు, దశవాయువులు నీవు గావు. పంచశక్తులు, మూల ప్రకృతి నీవు గావు. అయితే నీవు చైతన్య స్వరూపమైన సాక్షివని తెలుసుకొని ఈ అన్నిటినీ ఎరిగేది ఏదైతే ఉందో సాక్షి స్వరూపం అదే నీవు. నువ్వేవి నీవు కాదు. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై సద్గురు. జై జై నిజ గురు సూచన తెలిపిన సద్గురుమూర్తికి జయ జయలు. జై అమలాంబ గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవా.